జగద్గురు శ్రీచరణారవిందాభ్యాం నమః. ఓం శన్నో మిత్రः శం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్భక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. వెనుక పాఠంలో త్రిధాహితం పణిభిర్గుహ్యమానం అనే మంత్రాన్ని చూశాం. ఈ రోజున తరువాతి మంత్రం అనుకుందాం. యో దేవానాం ప్రథమం పురస్తాద్ విశ్వాధియో రుద్రో మహర్షి హిరణ్యగర్భం పశ్యత జాయమానగుం సనో దేవః శుభయా స్మృత్యా సంయునక్తు. ఇందులో పరమాత్మను గురించి చెప్తున్నారు. పరమాత్మ స్థితి ఎటువంటిది అనే దాని గురించి, పరమాత్మకు సంబంధించిన సర్వ ఉత్తమత్వం, దాన్ని పరము అంటారు. పరమాత్మ అన్న చోట పరము అంటే భౌతికమైనటువంటి ఏ వస్తువు కంటే, ఏ వ్యక్తి కంటే, ఏ లోకము కంటే పైనది అని అర్థం అన్నమాట. అటువంటి పరమాత్మ తత్వాన్ని మనకు అందరికీ కూడా స్పష్టంగా తెలియరావటం కోసం కొన్ని మంత్రవాక్యాలు మనకిక్కడ ఉన్నాయి. యో దేవానాం ప్రథమం పురస్తాత్. పురస్తాత్ అంటే మొట్టమొదట. మొట్టమొదట అనే దానికి మనం మొట్టమొదట అనేటువంటిది సంబంధం, దేనికి మొట్టమొదట అనేటువంటి ప్రశ్న వస్తుంది. అందుకోసం మనం స్థూలంగా సృష్టి పుట్టడం కంటే కూడా ముందరగా అనేటువంటి అర్థాన్ని సంభావించాలి. ఆ సృష్టి ప్రారంభం అయిన తర్వాత కొంతమంది దివ్య లక్షణాలు కలిగిన వాళ్ళు ఏర్పడ్డారు అని. ఇది మనం చాలా సార్లు అనుకున్న మాటే. తస్మాద్వా ఏ తస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు వాయోరగ్ని. ఈ మంత్రాన్ని చూసి వీళ్ళందరూ కూడా దేవులే. ఎవరు? ఆకాశము, ఆ పైన ఉండేటువంటి బ్రహ్మ దగ్గర నుంచి కూడా ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి, ఓషధులు, ప్రాణము, అన్నము, ఇవన్నీ కూడా దేవ అనేటువంటి శబ్దంతో వ్యవహరింపబడతాయి. దేవ అనే దానికి అనేకమైన పర్యాయాలు అర్థం చెప్పుకున్నాము. మానవత్వం కంటే ఉత్కృష్టమైనటువంటి లక్షణాలు, స్థితి కలిగినది అని స్థూలంగా తాత్పర్యం. అటువంటి దేవానాం ప్రథమం పురస్తాత్ యహ, ఏ దేవుడైతే ఉన్నాడో ఆ దేవతల్ని మనం అనేక విధాలుగా పరిగణిస్తూ వచ్చాం. బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు, శివదేవుడు, అగ్నిదేవుడు, వాయుదేవుడు, ఇట్లాగా ఎన్నో రకాలైనటువంటి మానవత్వ పరిధికి మించిన శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాళ్ళందరినీ కూడా దేవత్వ సంభావనతో మనం ఆలోచిస్తున్నాం అన్నమాట.
అందుకనే ఈ మంత్రం ఏమంటోందంటే దేవానాం ప్రథమం పురస్తాత్, ఈ దేవతలందరికీ కూడా మొట్టమొదటి వాడు, ఆద్యుడు అని అనుకుంటూ ఉంటాం. మనం చూడండి, ఇప్పుడు మన వంశాలు ఉన్నాయి. వంశాలలో మూల పురుషుడు ఎవరు అని ఆలోచిస్తూ ఉంటాం. ఇప్పుడు ఆత్రేయస గోత్రం మాది. ఆత్రేయస గోత్రం అంటే ఈ గోత్రానికి మూల పురుషుడు ఎవరు అంటే అత్రి అన్నట్టుగా. అలాగే ఇక్కడ సృష్టిలో తెలియవచ్చేటువంటి సమస్తమైన దేవభావాలకు పూర్వంలో మొట్టమొదటిగా ఉండడం అంటే నిత్యంగా శాశ్వతంగా ఉండేటువంటి వారెవరు అంటే పరమాత్మ. యో దేవానాం ప్రథమం పురస్తాత్. అందుకనే ఆయన విశ్వాధీయ. విశ్వాధీయ అని అంటే విశ్వాధికుడు అని. ఆ అధిక అనే శబ్దానికి వేదంలో మాటగా విశ్వాధీయ అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. లోక శబ్దాలకు వేద శబ్దాలకు కొన్ని ప్రత్యేకతలు, భేదాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి విశ్వాధిక అని లోకంలో అంటే విశ్వాధీయ అని వేదంలో అంటూ ఉంటారు అనమాట. అందుకనే వైదిక భాష, లౌకిక భాష ఈ రెండిటికీ కూడా పాణినీయ వ్యాకరణం విస్పష్టంగా లక్షణం చెప్పిందన్నమాట. విశ్వాధీయ అనంటే విశ్వాధికుడు. రుద్రః, రుద్రుడు అనేటువంటి పేరు కూడా ఉంది ఆయనకి. మామూలుగా రుద్రుడు అంటే కైలాసంలో ఉండేటువంటి శివుడు అనేటువంటి పేరు కలిగిన ఒకానొక దివ్యతత్వము అని అనుకుంటాము. అది కాదు అని కాదు గాని అది మాత్రమే కాకుండా ఇంకా పైన ఉండేటువంటిది రుద్ర అనేటువంటిది. ఆ ఆ రుద్రుడు అనేటువంటి వాడు వేద శబ్దం చేత ప్రతిపాదింపబడినటువంటి పరమాత్మ అన్నమాట. ఇక్కడ రుత్ అంటే నాదం, నాదం అంటే వేదమే. ఆ వేదం ద్వారా మనకు అభివ్యక్తమయ్యేటువంటి వాడు రుద్ర అనేన. ఈ రుద్ర మొదలైనటువంటి శబ్దాలకు, విష్ణు శివ మొదలైన శబ్దాలకు ఏదో నియతమైనటువంటి సూక్ష్మమైనటువంటి ఒక అర్థంలోనే రూఢి చెందినటువంటి అర్థాలు ఉండవు. చాలా విస్తృతమైనటువంటి అర్థాలు ఉంటాయి. ఆ విస్తృతమైన అర్థాల దగ్గరికి వెళ్ళినప్పుడు అవన్నీ కూడా పరమాత్మ వాచికాలు అవుతాయి. పరమాత్మ అనేటువంటిది దానికి మించినది లేదు. అటువంటి స్థితిని అనేక మంత్రాల్లో మనం చూసాం. విశ్వాధియో రుద్రో మహర్షి. మహర్షి, ఋషి అనే మాట కూడా చాలా చిత్రమైనటువంటి అర్థం కలిగినటువంటిది. ఋషి అని అంటే ద్రష్ట అని అర్థం. ద్రష్ట అంటే కన్నులతో చూచుట అనేటువంటి దానికి అంటే భిన్నమైనటువంటిది. ద్రష్ట అంటే దర్శించటం. దర్శించటం అంటే మనస్సు ద్వారా, బుద్ధి ద్వారా పట్టుకోవటం. దాన్నే దర్శనం అని అంటారు. దర్శనం అనేటువంటిది ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. మనకు అనాదిగా కైలాసము, వైకుంఠము మొదలైనటువంటి లోకాలు ఉన్నాయి. అవి వైకుంఠము విష్ణు దేవుని స్థానము, కైలాసము శివదేవుని స్థానము, సత్యలోకము బ్రహ్మలోక స్థానము అని ఇట్లాగా వింటూ ఉన్నాం మనం. వీటిని ఎప్పుడు మనం చూడలే. కైలాసం ఎట్లా ఉంటుందో మనకు తెలియదు, వైకుంఠం ఎట్లా ఉంటుందో మనకు తెలియదు, అలాగే ఇతరమైనటువంటి లోకాలు మొదలైనవి. కానీ వీని ఉనికిని, ఇవి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం విశ్వసిస్తూనే ఉన్నాం అనేకమైనటువంటి కారణాల చేత. దేని చేత విశ్వసిస్తున్నాము? వాక్కు అనేటువంటి శబ్ద ప్రమాణం ద్వారా విశ్వసిస్తున్నాం. ఋషి అనేటువంటి శబ్దానికి ఆ దర్శన సామర్థ్యం అంటే శబ్ద దర్శనము, బ్రహ్మ దర్శనము రెండు, శబ్దాత్మక పరబ్రహ్మము అని రెండు ఉన్నాయి. శబ్ద బ్రహ్మణి నిష్ణాత పరం బ్రహ్మ అధిగచ్చతి అనేటువంటి ప్రమాణ వాక్యం ఉంది. కాబట్టి మహర్షి అని అంటే అర్థం ఏమిటంటే పరమాత్మే.
ఎందుకు పరమాత్మ అయినాడు? అటువంటి మహిమ, అటువంటి దర్శన సామర్థ్యము, తరువాత వచ్చినటువంటి బ్రహ్మ మొదలైనటువంటి సృష్టికర్తలు, భర్తలు, లయం చేసేటువంటి వాళ్ళెవ్వరికీ ఆ స్థితి లేదు. అందుకని ఆయనను మహర్షి అని అన్నారు. మహర్షి అంటే గొప్ప ఋషి అని శబ్దార్థం. ఈ గొప్ప అంటే ఏమిటి? ఈ గొప్ప అనేది కూడా రిలేటివ్ టర్మే. దేనికంటే అనేటువంటి ప్రశ్న వస్తుంది. ఇక్కడ ఇక్కడ మాత్రము దేనికంటే అనేటువంటిది రాదు. సర్వము కంటే, అన్నిటికంటే అనేటువంటి అర్థం వస్తుంది అనమాట. కాబట్టి మహర్షి. తర్వాత హిరణ్య గర్భం. హిరణ్య గర్భం, హిరణ్య గర్భుడు అని అంటారు. హిరణ్య గర్భుడు అంటే సాధారణంగా సత్యలోకంలో ఉండేటువంటి బ్రహ్మ, సరస్వతీదేవి భర్త, సృష్టికర్త అనేటువంటి వాణ్ణి గురించి అనుకుంటున్నాం. కానీ ఈ హిరణ్య గర్భ శబ్దం కూడా పరమాత్మ వాచకమే. ఒక మాట అది ఇది అనటం ఎందుకు? సర్వము పరమాత్మ వాచకమే. అందులో విశిష్టంగా మనకు ఆ తత్వజ్ఞానాన్ని కలిగించేటువంటి శబ్దాలని మాత్రం ఉపనిషత్తులు పేర్కొంటూ ఉంటాయి. భగవంతుడికి మనం అనేక పర్యాయాలు అనుకున్నాం. సర్వ అనేటువంటి పేరుంది. సర్వ, శర్వ, శివ, స్థాణు, భూతాదిర్నిధిరవ్యయ మొదలైనటువంటి విష్ణు సహస్రనామం శబ్దాలు మనం చూస్తున్నట్టయితే దానికి సహస్రనామాలు ఇవన్నీ ఏమిటంటే సర్వనామాలు పరమాత్మ నామాలే అని తెలియజేయటానికి మన ప్రాణం ఎంతవరకు వాటిని పట్టుకోగలదో అంత సంఖ్యలో పెంచి చూపించారు. కానీ పరమాత్మ వాచకం కాని శబ్దం అంటూ ప్రపంచంలో ఏదీ లేదు. లోక వ్యవహారంలో ఒకటి హెచ్చు ఒకటి లొచ్చు అనేటువంటిది ఉండదు, కానీ పరమాత్మ విషయంలో ఏమీ లేవన్నమాట. కాబట్టి హిరణ్య గర్భుడు. హిరణ్యం అని అంటే అర్థం ఏమిటంటే మామూలుగా బంగారము అని. బంగారము అంటే సువర్ణము, కాంచనము మొదలైనటువంటి శబ్దాలు. దానికి అసలు అర్థం ఏమిటంటే హిత రమణీయమైనది హిరణ్యము అని. హితము అంటే మేలు చేసేది, పైగా రమణీయంగా అంటే మనస్సుకి ఇంద్రియాలకు కూడా ఆకర్షకంగా కనిపించేది అని దానికి అర్థం. అటువంటిది గర్భమునందు కలవాడు అని అంటే ఈ విశ్వమంతా హితరమణీయమైనటువంటిదే. ఈ హితరమణీయమైనటువంటి విశ్వం అంటే 14 లోకాల సముదాయము ఆయన గర్భంలో ఉన్నది అనడం చేత సర్వము ఆయనే, ఆయన పరమాత్మే. అందుకనే ఇది వరకు అనేక పర్యాయాలు చెప్పుకున్నాం. ఏమిటి? త్రిపాదూర్ధ్వముదైత్ పురుష. ఈ 14 లోకాలకు పైన ఇంకా 3 ఇంతలు ఉందిట. దీన్నే బలిచక్రవర్తి వామనుడి కథలో ఇంతింతై వటుడింతయ్య అనేటువంటి దాని దగ్గర కవితాపరంగా వ్యాఖ్యానం చేసి చెప్పారన్నమాట. కాబట్టి హిరణ్య గర్భం పశ్యత జాయమానగుం. జాయమానుడు ఆ హిరణ్య గర్భుడు ఎటువంటి వాడు? పుడుతూ ఉన్నాడు. పుడుతూ ఉండటం అంటే అర్థం ఏమిటంటే ఏర్పడుతూ లోకానికి తెలియవస్తూ ఉన్నాడు. అంటే అజ్ఞానంలో ఉన్నటువంటి జీవుడు ఒక్కొక్క విషయాన్ని మనస్సులో ఉన్నటువంటి దాన్నే అప్పుడప్పుడు కొన్ని గుర్తుల ద్వారా, కొన్ని పోలికల ద్వారా పట్టుకుంటూ ఉంటాడు. దాన్నే పుట్టటము అనేటువంటి పేరుతో ఇక్కడ వ్యవహరిస్తున్నారు అన్నమాట. జాయమానం. జాయమానం అంటే పుడుతూ ఉన్నటువంటిది. పుడుతూ ఉండటం అంటే మాతృగర్భం నుంచి బిడ్డ బయటకు వచ్చినట్టుగా అని కాదు, అభివ్యక్తం అవుతూ ఉన్నది అని అర్థం అన్నమాట. అటువంటి జాయమానగు దానిని పశ్యత. అయ్యా మీరు చూడండి, లేకపోతే చూస్తూ ఉన్నాడో. ఇది పుడుతూ ఉండేటువంటి విశ్వాన్నంతటినీ కూడా ఆయన నిరంతరము చూస్తూనే ఉన్నాడు. మనము ఒక వస్తువుని కాసేపు చూస్తాం, కాసేపు పక్కన పెడతాం, ఇంకో వస్తువుని చూస్తూ ఉంటాం. కానీ పరమాత్మ అట్లా కాదు. తన నుండి వచ్చినటువంటి విశ్వాన్నంతటినీ కూడా
అసలు కాలభేదము దేశభేదము లేదనుకోండి పరమాత్మకు. కానీ మన మనకు ఉండేటువంటి అజ్ఞాన పరిధిని బట్టి దేశకాలములకు అతీతంగా ఆ పరమాత్మ దీనిని దర్శిస్తూనే ఉన్నాడు. దర్శించడం అంటే అర్థం ఏమిటంటే కాపాడుతూ ఉండటము, దాని చెడిపోకుండా ఉండటము, దాని సుస్థితిని భద్రం చేయటము మొదలైనవి. లోకంలో ఉండేటువంటి వస్తువులు రూపభేదాన్ని పొందటం అనేది ఇక్కడ అది రాదు. మొత్తం విశ్వం, ఈ విశ్వం అంతా కూడా సర్వకాల సర్వావస్థల్లో పరమాత్మ నుంచి వచ్చింది కాబట్టి, పరమాత్మని చెప్పు చేతలలో తిరుగుతూ ఉన్నది కాబట్టి, పరమాత్మ కంటే భిన్నము కాదు అనే భావనతో చూస్తున్నాడు అనేటువంటి మాటను చెప్తున్నారు అనమాట. యో దేవానాం ప్రథమం పురస్తాద్ విశ్వాధియో రుద్రో మహర్షి జాయమానం హిరణ్యగర్భం పశ్యత సహ నః దేవః శుభయా స్మృత్యా సంయునక్తు. అటువంటి పరమాత్మ మనం మామూలుగా ఏ పని చేసినా లోకంలో ఉండేటువంటి మానవుడు ఏదో ఒక ప్రయోజనాన్ని అపేక్షించి మాత్రమే చేస్తాడు. ప్రయోజనం అనుద్దిశ్య న మందోపి ప్రవర్తతే అనేటువంటి మాట ఉంది. ప్రయోజనం లేకుండా బుద్ధిహీనుడు కూడా ఏ పని యందు ప్రవర్తించడు అని. కాబట్టి మనం అటువంటి ప్రయోజనాన్ని అపేక్షిస్తూ ఉంటాం. పరమాత్మకు ఏ ప్రయోజనము లేదు కానీ పరమాత్మ జీవాత్మలకు సంబంధించిన సర్వ ప్రయోజనాలను అందిస్తూ ఉంటాడు. ఊరికే మాట వరుసగా అంటుకుంటే ఆయన 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 ప్రయోజనం అవే ఏమిటంటే సర్వలోకాలని సుస్థితిలో ఉంచటం అన్నమాట. కాబట్టి తనో దేవ శుభయా స్మృత్య, శుభయ మంగళకరమైనటువంటి, స్మృత్య స్మృతి అంటే గడిచిపోయినటువంటి విషయాన్ని నెమరు వేసుకోవటం. అటువంటి స్మృతి చేత సంయునక్తు అంటే కలిసేట్టుగా చేయుగాక. ఎక్కడో దూరంగా ఉన్నాయి అనుకునేటువంటి వాటిని దూరంగా ఉన్నాయి అనుకోవటమే అజ్ఞానం. ఆ అజ్ఞానాన్ని తొలగించడమే ఇక్కడ ప్రార్థన. సంయునక్తు అంటే దూరంగా ఉన్నాయి అనుకునేటువంటి జీవాత్మ పరమాత్మ తత్వాలు దూరంగా లేవు, కలిసే ఉన్నాయి. ద్వా సుపర్ణ సయుజ సఖాయ సమానం వృక్షం పరిషస్వ జాతి అని చెప్తోంది కదా మంత్రం. ఎప్పుడు అవి కలిసే ఉన్నాయి. కానీ అజ్ఞానం చేత జీవుడు ఏదో నాకు దేవుడు దూరమైనాడు, నన్ను అనుగ్రహించలేదు, నాకు కావలసినటువంటివి ఏర్పాటు చేయలేదు అని తాను చేసుకున్నటువంటి, దాన్ని పెంపొందించుకున్నటువంటి అజ్ఞానము అనే దాని చేత ఇటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటాడనమాట. అటువంటి ఇబ్బందిని తొలగించుగాక అని ప్రార్థిస్తోంది. స్మృతి చేత సంయునక్తు. స్మృతి అంటే పాత విషయం, ఎప్పుడో. స్మృతి వ్యతీత విషయ అంటే గడిచిపోయిన దానికి సంబంధించినటువంటి దాన్ని స్మృతి అని అంటారు. ఆ స్మృతి ఎప్పుడో చిన్నప్పుడు 5 ఏళ్ల వయస్సులోనో ఒక వ్యక్తిని చూస్తాం మనం. ఆ వ్యక్తి 70 ఏళ్ళలో ఎన్నేళ్ళో అయిన తర్వాత మళ్ళీ కనపడతాడు అనుకోండి. ఓహో, నువ్వు రామయ్య పేరు కదూ, నువ్వు మనం చిన్నప్పుడు కలిసి ఆడుకున్నాం కదూ అని అనుకుంటాం. అదే స్మృతి. దీన్నే అభినవ గుప్తుల వారు ప్రత్యభిజ్ఞ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శాస్త్రంగా పెంపొందించి ప్రత్యభిజ్ఞ హృదయము, శివసూత్రాలు మొదలైనటువంటి చాలా గొప్ప వేదాంత గ్రంథాలను రాశారు. కాబట్టి స్మృత్య సంయునక్తు దాంతో ఆ స్మృతితో కలిసేట్టుగా, దూరంగా ఉన్నట్టుగా ఉన్న వాటిని కలిపి ఒకటిగా చేసేట్టుగా మాకు అనుగ్రహం ఇస్తారుగాక అంటోంది. యో దేవానాం ప్రథమం పురస్తాద్ విశ్వాధియో రుద్రో మహర్షి హిరణ్యగర్భం పశ్యత జాయమానగుం తనో దేవ శుభయా స్మృత్యా సంయునక్తు.
ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం అనుసంధించుకుందాం. తత్వమసి అనేటువంటి మహావాక్యం ఉంది. తత్ త్వం అసి. ఈ తత్ అనేదే ఈ శబ్దంలో, ఈ శ్లోకంలో, ఈ మంత్రంలో ఉన్నటువంటి సహ అనే శబ్దం. త్వం త్వం శబ్దవాచ్యుడైనటువంటి అజ్ఞానపూరితుడైనటువంటి జీవుడు అనేటువంటి వాడే ఈ ప్రార్థన చేస్తున్నాడు, నన్ను కలుపు కలుపు అని. కలిసే ఉన్నా గాని అజ్ఞానం చేత లేననుకుంటున్నాడు కాబట్టి కలుపు అని అడుగుతున్నాడు అనమాట. ఆ అడగటమే అజ్ఞానం. కాబట్టి త్వం తత్ త్వం అసి, ఆ పరమాత్మయే త్వం నీవు అయి ఉన్నావు. అసి అనేది వర్తమాన కాల క్రియ, సర్వవర్తమానం. ఇంకా దానికి భూతము, భవిష్యత్తు, వర్తమానము 3 స్థితులు ఉండవు అనమాట. సార్వకాలికమైనటువంటి వర్తమానం. కాబట్టి ఈ మంత్రార్థము తత్వమసి అనేటువంటి దానితో మనం సమన్వయించుకుని చూసినట్లయితే మరికొంత విస్పష్టమైనటువంటి అవగాహన కలగటానికి అవకాశం ఉంది. యస్మాత్ పరం నా పరమస్తి కించిత్, యస్మాన్నాణీయో నధ్యాయోస్తి కశ్చిత్, వృక్ష ఇవ స్తబ్ధో దివి తిష్టత్యేకస్తేనేవం పూర్ణం పురుషేణ సర్వం. ఒక విషయము కొంచెము కఠినంగా, చాలా అర్థము సుగమంగా లేదు అనుకున్నప్పుడు దాన్నే అనేకమైనటువంటి తీరులతో, ఉదాహరణలతో, ఉపమానాలతో, ఇతరమైనటువంటి ప్రమాణాలతో ప్రతిపాదించి చూపిస్తారు. వెనుక చెప్పినటువంటి మంత్రంలో ఉండేటువంటి అర్థాన్నే మరొక విధంగా మనకు అందిస్తున్నది ఈ మహానారాయణోపనిషత్. యస్మాత్ పరం నా పరమస్తి కించిత్, యస్మాదనాణీయో నధ్యాయోస్తి కశ్చిత్, వృక్ష ఇవ స్తబ్ధో దివి తిష్టత్యేకస్తేనేవం పూర్ణం పురుషేణ సర్వం. ఆ యస్మాత్ అంటే ఏ పరమాత్మ కంటే పరం మరొకటి వేరుగా ఉన్నది, అపరం భిన్నముగా ఉన్నది నా అస్తి. యస్మాత్ పరం అంటే తత్వాన్ని బట్టి మించినది, అపరం అంటే తత్వ దృష్టితో కొంచెం హీనమైనటువంటిది, అంటే హెచ్చు లేదు తగ్గు లేదు. యస్మాత్ పరం నా పరమస్తి కించిత్. పైగా కించిత్ అని కూడా అంటున్నారు. కించిత్ అంటే ఆవగింజలో 60వ భాగం అంతా కూడా, అంటే ఏమీ లేదు అని అర్థం అనమాట. యస్మాత్ పరం నా పరమస్తి కించిత్, యస్మాత్ నాణీయో నధ్యాయోస్తి కశ్చిత్. అట్లాగే ప్రమాణం అణీయ అంటే, అణువు అంటే చాలా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి వస్తువు. అంతకంటే తక్కువ అని చెప్పడం కోసం ఇక్కడ కంపారిటివ్ డిగ్రీ అణీయ, అణీయస్ అణువు, అణీయస్ అనేటువంటి శబ్దాలు ఉన్నాయి. అంటే దానికంటే ఇంకా సూక్ష్మాకారము అనేది. అదే చెప్పారు కదా, అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా గుహాయాం నిహితోస్య జంతో సమక్రతుం పశ్యతి వీతశోకో ధాతు ప్రసాదాన్ మహిమానమీశం అని. కాబట్టి దాన్నే, ఆ మంత్రార్థాన్ని ఇక్కడ స్మరిస్తున్నారు. యస్మాన్నాణీయో నధ్యాయోస్తి కశ్చిత్. ప్రమాణంలో చిన్నది గాని పెద్దది గాని ఇంకోటేం లేదు. అంటే అదే మహత్తు అన్నమాట. మహత్ అంటే అర్థం ఏమిటనమాట? దానికంటే చిన్నది లేదు, పెద్దది లేదు. చిన్నది పెద్దది అనేటువంటి విచారణ ఉన్నప్పుడు ఒకటి గొప్పది, ఒకటి తక్కువది అవుతుంది కదా అనేటువంటి విచారం లోక విచారం. కానీ పరమాత్మ విషయంలో అది ఉండదన్నమాట. వృక్ష ఇవ స్తబ్ధో దివి తిష్టత్యేకస్తేనేదం పూర్ణం పురుషేణ సర్వం. అది వృక్షంలాగా ఉంటుందిట. ఇక్కడ వృక్షము అనే మాటకు అర్థం ఏమిటంటే కదలిక లేకుండా, కదలచడానికి వీలు లేకుండా, భూమిలో వేళ్లతో బాగా పాతుకుపోయి
పైన ఆకాశంలో వీలైనంత ఎత్తుగా నిలిచేటువంటి ఒకానొక జాతి ప్రాణి, వృక్షం. దాని తత్వం ఏమిటంటే ఎక్కడ పుట్టి పెరిగిందో అక్కడే ఉంటుంది. మనలాగా ఇళ్ళు మార్చటం గాని, ఊళ్ళు మార్చటం గాని ఇట్లా ఏమీ ఉండవు. ఒకవేళ ఈ ఆధునిక కాలంలో ఒక చెట్టుని ఇంకో చోటకి తీసుకెళ్లి మళ్ళీ అక్కడ పెట్టడం మొదలైనవి జరుగుతున్నా అది మానవ ప్రయత్నమే గాని దాని సంకల్పం కాదు. అందుకనే స్తబ్ధ. స్తబ్ధ అంటే స్థిరంగా ఉంటుంది. అక్కడ ఎక్కడ పుట్టిందో, ఎక్కడ పెరిగిందో, ఎక్కడ ఫలాదునిస్తోందో అక్కడే స్తబ్దంగా ఉంటుంది. పరమాత్మ కూడా అంతే. పరమాత్మకు చెట్టులాగా ఒక ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశం అంటూ ఉండదు. సర్వము తానే గనక. వృక్షైవ స్తబ్ధో దివి తిష్టతి. దివి అన్నారు. దివి అంటే మామూలుగా స్వర్గమునందు. స్వర్గం అంటే ఏదో ఒక భూలోక, భువర్లోక, సవర్లోక మొదలైన వాటిల్లో ఉండేటువంటి స్వర్గం కాదు ఇక్కడ. దివి అని అంటే ఒక ప్రదేశము, కొలత, లెక్క అనేటువంటిది లేనిటువంటి దివ్యతత్వం. జన్మ కర్మచ మే దివ్యం అని భగవద్గీతలో ఒక మాట ఉంది. దివ్యం అని అంటే అర్థం ఏమిటంటే భవ్యము కానిది. అంటే లోకంలో ఉండేటువంటి ప్రాణికోటికి సంబంధించిన లక్షణమేది లేనటువంటిది అని అర్థం అనమాట. మళ్ళీ పరమాత్మతత్వమే అక్కడ కూడా. దివి తిష్టతి ఏక. అటువంటిది ఇంకొకటి లేదు. ఇంకొకటి ఉంటే మళ్ళీ మనకు తత్వంలో భేదం వస్తుంది. అందుకనే అద్వైతం అన్నారు. సృష్టి అంతా అద్వైతమే. శంకర భగవత్పాదుల వారు ప్రతిపాదించిన అద్వైతం అనేటువంటిది ఎందుకు పరమ సిద్ధాంతం అవుతోంది అని అంటే ప్రతి చోట, ప్రతి విషయంలోనూ, ప్రతి వ్యక్తిలోనూ అది ఇది అనడం సర్వమునందును అద్వైత తత్వం అనేటువంటిది మనం ఉంచుకోవచ్చు, గమనించవచ్చు, దాన్ని అనుభవించవచ్చు. కాబట్టి దివి తిష్టత్యేక తేనేదం పూర్ణం పురుషేణ సర్వం. తేన పురుషేణ ఇదం సర్వం పూర్ణం. తేన ఆ పరమాత్మ చేత. ఆ పరమాత్మకే పురుషుడు అని ఒక మాట కూడా చెప్పారు. పురుషుడు అంటే లోకంలో మగవాడు అని అర్థం. కానీ ఇక్కడ పూర్ణుడైనటువంటి ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మేత్యుదాహృత యో లోకత్రయమావిశ్య విభత్యవ్యయ ఈశ్వర అనేటువంటి మాట ఉందే భగవద్గీతలో. దానికి సంబంధించినటువంటిది పురుషత్వం. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చ అక్షర ఏవచ. క్షర సర్వాణి భూతాని కూటస్థో అక్షర ఉచ్యతే. యస్మాత్ పరమతీతోహం అక్షరాలపి ఉత్తమ ఇత్యాదిగా భగవద్గీత చెప్పింది. భగవద్గీత అందుకనే ఓ సర్వోపనిషత్ సార, ఉపనిషత్తుల సారం అన్నమాట. అందుకనే అటువంటిది మరొక వాంగ్మయం లేదు అని అనుకుంటున్నాం అనమాట. తేనేదం పూర్ణం పురుషేణ సర్వం. పురుషేణ అని అంటే దానికి ఇంకొక అర్థం కూడా పురి సేతే ఇది పురుష. పురం అంటే దేహం. దేహం అంటే అనుకునేవాడు, వినేవాడు, వీళ్ళకి మాత్రమే సంబంధించింది కాదు. బ్రహ్మాండము, పిండాండము అని రెండు ఉన్నాయి. పిండాండం అంటే జీవులు, 84 లక్షల జీవరాశులు, ఒక్కొక్క రాశిలో కొన్ని కోట్ల 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 సంఖ్యలో ఉండేటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా జీవుల కింద లెక్కన. అలాగే 14 లోకాలు మొదలైనటువంటివి ఇవన్నీ కూడా. ఇదంతా పురి, పురము అనేటువంటి శబ్దం చేత గమ్యమానం అవుతున్నాయి. అటువంటి దాని యందు సేతే నిద్రిస్తూ ఉంటాడు. నిద్రించడం అంటే మన నిద్ర లాంటి నిద్ర కాదు ఇది. దీన్ని యోగ నిద్ర అంటారు. మనది ఒక రకంగా రోగ నిద్ర, పరమాత్మది యోగ నిద్ర. యోగ నిద్ర అంటే సర్వజ్ఞాన సంబలితమైనటువంటి ఉండి మనకు
నిద్ర నిద్ర దశలో ఏమీ తెలియకుండా ఉండే స్థితి ఉంటుంది, పరమాత్మకు సర్వము తెలుస్తూ ఉంటుంది. అయినా తెలిసినట్టుగా లోకానికి తెలియకుండా చేసేటువంటి దానిని ఇక్కడ నిద్రా శబ్దం చేత వాడుతున్నారు. యోగ నిద్ర పరమాత్మకు సంబంధించి. మనకు అటువంటి స్థితి సంపూర్ణమైన జ్ఞానం కలిగినప్పుడు, పరమాత్మతో ఏకత్వ భజనం పొందగలిగినప్పుడు కలుగుతుందన్నమాట. తేనేదం పూర్ణం పురుషేణ సర్వం. మళ్ళీ ఇక్కడ సర్వశబ్దం వాడారు. సర్వశబ్దం అంటే అర్థం ఏమిటంటే మిగులు లేకుండా, ఏది మిగలదు. అంటే పిపీలిక అది బ్రహ్మ పర్యంతం అని మనం అనుకుంటూ ఉంటాం చూడండి. పిపీలిక అంటే చీమ, ఊరికే అది చెప్పారు, దానికంటే ఇంకా సూక్ష్మమైన బ్రహ్మ, సత్యలోకంలో ఉండేటువంటి 4 ముఖాలు ఉండేటువంటి సృష్టికర్తగా ప్రసిద్ధికెక్కినటువంటి ఆయన. ఇదంతా కూడా కలిపి ఒక్క ముక్కలో చెప్పాలి అంటే సర్వ అనేది. ఇది పరమాత్మ కంటే భిన్నం కాదు. అందుకనే మనం అనుకుంటున్నాం కాబట్టి దానిని అనుసంధానం చేసుకో అనటానికి అప్పుడప్పుడు ఈ పురుషేణ సర్వం మొదలైనటువంటి మాటలు వాడుతూ ఉంటారు. నిజానికి ఈ పురుషేణ సర్వం అనేటువంటిది సాధారణ జ్ఞానానికి ద్వైతంలాగా కనిపిస్తూ ఉంటుంది. అంటే రెండిటి యొక్క స్థితిని ఒప్పుకున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. కానీ కాదు, అది మనకు అర్థం కావటానికి చెప్పిందే గాని దాన్ని ద్వైత దృష్టితో చూడకూడదు అని శాస్త్రాలు మనకు ప్రమాణంగా తెలుస్తూ ఉన్నాయి. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం, లోక తత్వాన్ని చూద్దాం. మనం అద్దం ముందర నుంచుని ఆ అద్దంలో ఉండేటువంటి ప్రతిబింబాన్ని చూస్తూ మన కన్ను ఉండే చోట ఎదురుగుండా అద్దంలో ఇది నా కన్ను, ఇది నా ముక్కు, ఇది నా చెవి, ఇది నా కేశము, ఇది నా వస్త్రము అని ఈ రకంగా అనేక పదార్థాలని గురించి చెప్తూ ఉంటాం. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ప్రతిదానిని నాది నాది అంటున్నాం. ఈ నాది అనే స్థితి నుంచి ఒక్కొక్క దాన్ని తొలగించుకుంటూ నేను అని ఏకత్వ భావన పొందటము అనేటువంటిది ఉపనిషత్తులు మనకు బోధిస్తుండేటువంటి మహాజ్ఞానం. అంతే, నాది అనేటువంటిది లేదు, ఉన్నది ఒక్కటే నేను. ఆ నేను అనేది వెంకయ్యో పుల్లయ్యో ఇంకొకటో ఆవో ఇంకోటో ఇవి కాదు, ఉన్నది పరమాత్మే, ఉన్నది ఒకడే. కాబట్టి యస్మాత్ పరం నా పరమస్తి కించిత్ యస్మాన్ నాణీయో నజ్యాయోస్తి కశ్చిత్ వృక్షైవ స్తబ్ధో దివి తిష్టత్యేకస్తేనే. ఎన్ని శబ్దాలు చెప్పారు చూడండి. ఎందుకు? ఒకే అర్థం, అర్థం ఒకటే గాని అనేక శబ్దాలతో చెప్పారు. తిష్టతి అది సా అనేటువంటి ధాతువు యొక్క వర్తమాన కాలం ఏకవచనం. అది ఎప్పుడు తిష్టతి అనేది ఒక వస్తువునే చెప్తుంది. అయితే మళ్ళీ ఏకహ అనటం ఎందుకు? తెలుగులో వస్తున్నాను అంటే చాలు, నేను వస్తున్నాను అని అనక్కర్లే. అలాగే వస్తున్నావు అంటే చాలు, నీవు వస్తున్నావు అని అనక్కర్లే. కానీ మనం అవతలి వానికి కొంచెం స్పష్టంగా మాట్లాడాము అనుకునేటువంటి తీరులో నేను వస్తున్నాను అంటాడు. ఈ నేను అనేది ఆ క్రియాపదం చేతనే గమ్యమానం అవుతోంది. తిష్టతి అంటేనే ఏకహ అనే అర్థం. అది ఎందుకంటే ఏకవచన క్రియాపదం. దాన్ని వర్తమాన కాలంలో ఏకవచనము, ద్వివచనము, బహువచనం అని ఉంటాయి. ఇక్కడ మాత్రం ఏకవచనము. కాబట్టి దాని చేతనే ఒకటి అనేటువంటిది సిద్ధిస్తూ ఉంటే మళ్ళీ ఏకహ అని శబ్దం ఎందుకు చెప్పాలి అని అంటే పరమాత్మ లోకము కంటే విలక్షణమైనటువంటి తత్వము, శక్తి, మహిమ కలిగింది అనేటువంటి దాన్ని తెలియజెప్పడం కోసం ఇటువంటి పదాలు వాడుతూ ఉంటారు అన్నమాట. యస్మాత్ పరం నా పరమస్తి కించిత్ యస్మాన్నాణీయో నజ్యాయోస్తి
కశ్చిత్ వృక్ష ఇవ స్తబ్ధో దివి తిష్టత్యేకస్తేనేదం పూర్ణం పురుషేణ సర్వం ఇదం అని చెప్పి మళ్ళీ సర్వం అన్నారు. ఇందాకిట్లాగానే ఏకహ అనే మాట అనక్కర్లేదు కానీ అన్నారు. అలాగే ఇదం అన్న తర్వాత సర్వం అనక్కర్లేదు, సర్వం అనేది అంటే ఇదం అనక్కర్లేదు, ఇది సర్వము అని రెండు పదాలు అక్కర్లేదు. దాన్ని చెప్పే అభిప్రాయం యొక్క దార్ఢ్యత్వ ప్రతిపాదన కోసము అని అంటారన్నమాట. అక్కర్లేకుండా కొన్ని శబ్దాలు వాడారు అంటే అర్థమేమిటంటే దార్ఢ్యం, చెప్పే దాంట్లో ఉండేటువంటి విషయాన్ని దృఢం చేయటం కోసము అని చెప్తూ ఉంటారు. మనం కూడా లోకంలో అట్టాగే వ్యవహరిస్తూ ఉంటాం. పిల్లవాడు చెప్పిన మాట వినకపోతుంటే రేయ్ రేయ్ నీకు నీకు నేను చెప్తున్నాను అని రెండు మాటలు ఒత్తి 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 పలుకుతూ ఉంటాను. మామూలుగా చెప్పొచ్చు, ఒక మాట వినరా అంటే చాలు. కానీ ఇన్ని మాటలు ఎందుకు అంటున్నాం అంటే దార్ఢ్యత్వం కోసం. అలాగే ఉపనిషత్తు కూడా చెప్తోంది. తర్వాత న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానసు పరేణ నాకం నిహితం గుహాయాం బిభ్రాజతే తద్యతయో విశంతి. ఇది ఈ బ్రహ్మతత్వ స్మరణానికి మనకు చాలా గొప్పగా సహకరించేది ఏమిటంటే త్యాగ భావన. త్యాగం అంటే అర్థం ఏమిటంటే, త్యాగానికి ఏవో నిర్వచనం చెప్తారు. ఒకటి తన వస్తువు తనది అనేటువంటి భావన ఉన్నటువంటి ఒక వస్తువునందు తనది అనేటువంటి భావనను తీసేసి వానిది లేకపోతే పరమేశ్వరుడిది భగవంతుడికి నివేదన చేస్తూ ఉంటాం. మనం అన్నము మొదలైనవి నైవేద్యం పెడుతూ ఉంటాం. ఆ నైవేద్యం పెట్టినప్పుడు మన ఉద్దేశం ఏమిటి? స్వామి, నువ్వు ఇచ్చినటువంటి పదార్థాన్ని నీకు చూపించి తింటున్నాం. భగవద్గీతలో ఒక మాట చెప్పారు, తైర్దత్తాన్ అప్రదాయ ఏభ్యో యో భుంక్తే తేన ఏవ సహా అన్నారు. పరమాత్మ మనకి ఇచ్చినటువంటిది, భగవంతుడు మనకి ఇచ్చినటువంటి పదార్థాన్ని మనం నోట్లో పెట్టుకునేటప్పుడు, అయ్యా ఇది నువ్వు ఇచ్చావు, దీంతో నేను పుష్టి పొందుతున్నాను అని చూపించటం నైవేద్యం. ఆ రకంగానే ఇక్కడ కూడా త్యాగము అనేటువంటి మాట ఒకటి కొత్తగా వాడుతున్నారు. త్యాగం అంటే త్యజించటం, వదిలిపెట్టేయటం. మనం అనేకమైనటువంటిది బుద్ధిపూర్వకంగా లేకపోతే ప్రమాదవశాత్తు పోగొట్టుకుంటున్నాం. అనేకమైనటువంటి విషయాలు లోకంలో బుద్ధిపూర్వకంగా కొన్నిటిని, ప్రకృతి సహజంగా కొన్నిటిని. ఒక చిన్న విషయాన్ని మనం ఉదాహరణగా తీసుకుందాం. ఒక వ్యక్తికి 84 ఏళ్ళు, 85వ ఏడు నడుస్తోంది. ఒక క్షణం గడిచిన దగ్గర నుంచి వెనుకటి క్షణం పోయినట్టే కదండి. అది ఆ మనం ఇచ్చాము అనేటువంటి భావన పెట్టుకోనక్కర్లా. ఎందుకనంటే ఒకడు పేలపిండి చేతిలో పెట్టుకుని తినబోతున్నాడు, గాలి వచ్చింది కొట్టిపోయింది. గాలికి పోయిన పేలపిండి దైవార్పణం అని ఆ స్థితి కాదు, పోతూనే ఉంటుంది. దానిని గమనించాలి. అందుకని దాన్ని దాన్ని త్యాగం అనరు కానీ త్యాగంలో అది కూడా ఒక భాగం. అది పోతుంది. బుద్ధిపూర్వకంగా వదిలిపెడితే త్యాగము, దానంతరం అది పోతే త్యాగంలో అదొక పద్ధతి అన్నమాట. అందుకనే చెప్తున్నారు, న కర్మణ న ప్రజయా న ధనే న త్యాగే నైకే అమృతత్వమానసు పరేణ నాకం నిహితం గుహాయాం బిభ్రాజతే తద్యతయో విశంతి. ఏ మంత్రానికి ఆ మంత్రమే గొప్పది గాని కొన్ని మంత్రాలు మన హృదయం మీద చాలా గట్టి ముద్ర వేస్తాయి. అటువంటి మంత్రాల్లో ఇదొకటి. ఇక్కడ నా కర్మణ కర్మం అంటే మామూలుగా యజ్ఞయాగాది కర్మలు. మామూలుగా చేసే పనులన్నీ కూడా మనం చూడటం, వినటం, చేత్తో కలుపుకోవటం, తలుపులు వేయటం, ఇవన్నీ కర్మలే. కానీ మామూలుగా
శాస్త్రంలో కర్మలు అంటే యజ్ఞ యాగాది కర్మలు, దైవ పూజలు, ఇతరమైనటువంటి తీర్థయాత్రలు మొదలైనటువంటివన్నీ. ఇవన్నీ కూడా ఇవి పరమాత్మను మనకు తెలియజేసేవి కావు. ఈ మాట అంటంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలండోయ్. కొంతమంది ఏం చెప్తారంటే ఇవి ఈ మంత్రము ఇట్లా చెప్పింది కాబట్టి రేపటి నుంచి దేవతార్చన మానేయండి, వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి పోనక్కర్లేదు అని ఆ వైపు నుంచి దురర్థం తీసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు? నా కర్మణ న ప్రజయా ధనేన, కర్మ చేత గాని సంతానము చేత గాని ధనం చేత గాని పరమాత్మ పొందటం సాధ్యం, పరమాత్మను పొందటం సాధ్యం కాదు. మరి ఏమిటి అని అంటే మరి అది సాధ్యం కాదు అని చెప్పి ఊరుకుంటే అది బాధ్యత రాహిత్యం. కానీ అట్లా ఉండదు, వేదమాత ఆ రకంగా ఉండదు. అందుకని త్యాగేన ఏకే అమృతత్వమానసు, ఒక్క త్యాగము చేత మాత్రమే, ఏకే కొందరు అంటే చాలా పరిమిత సంఖ్యలో ఉన్నవాళ్ళు, ఇంకా గట్టిగా చెప్పాలంటే పరిపూర్ణమైన జ్ఞానము పొందినటువంటి వాళ్ళు. ఏకే అనే మాటకు కొందరు, ఒక తరహా వాళ్ళు అనేటువంటిది శాబ్దికార్థం. కానీ ఇక్కడ మనం సంభావించాల్సింది ఏమిటంటే జ్ఞాన సంపూర్ణులైనటువంటి వాళ్ళు చాలా తక్కువ సంఖ్యలోనే ఉంటారు సాధారణంగా. కాబట్టి నా కర్మణ న ప్రజయా ధనేన త్యాగేన ఏకే అమృతత్వమానసు, అమృతత్వాన్ని పొందారు. అమృతత్వాన్ని పొందటం అంటే అర్థం ఏమిటంటే మోక్షమే. అమృతత్వం అంటే మరణరాహిత్యం, మళ్ళీ మళ్ళీ పుట్టటము, పెరగటము, సావటము అనేటువంటి స్థితులు లేనిటువంటి ఒక దివ్యమైనటువంటి భావన. కర్మణ అగ్నిహోత్ర పూజ, సంధ్యావందనాదులు, యజ్ఞము, యాగము ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇది పరమాత్మతో ఐక్యమయ్యే స్థితికి సాక్షాత్తు ఉపాయం కాదు. చాలా జాగ్రత్తగా గమనించాలి దీన్ని. ఇటువంటి మాటలు చూసి కొంతమందిని తప్పుదారి పట్టించారు. ఏమిటంటే ఈ మాట అన్నారు కదా, అందుకని ఇంకా సంధ్యావందనం అక్కర్లేదు, అగ్నిహోత్రార్చన చేయనక్కర్లేదు, యజ్ఞయాగాదులు చేయనక్కర్లేదు, ఒట్టిగా భగవంతుడిని స్మరిస్తూ ఉండండి అని ఈ రకంగా వాళ్ళ ప్రవృత్తి మార్గంలో నిరోధాలు ఏర్పాటు చేశారు కొంతమంది. అది సరైనటువంటి భావన కాదు. దాన్నే భగవద్గీత ఏమని చెప్పిందంటే బుద్ధి భేదము అన్నారు. నా బుద్ధి భేదం జనయేద్ అజ్ఞానాం కర్మ సంగినాం అని భగవద్గీతలో మాట ఉంది. బుద్ధి భేదం, ఒక్కొక్కడు ఆ ఆలోచనలో పరమాత్మాభిముఖంగా చాలా చాలా మెట్లు ఎక్కుతూ ఉంటాడు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడికి ఆ గుళ్ళోకి వెళ్ళి స్వామివారి దర్శనం చేయాలంటే కింది నుంచి పైదాకా ఎన్ని మెట్లు, ఎన్ని రకాలైనటువంటి ప్రయాణాలు చేయాలి. చేయగా ఎక్కడో లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ క్యూలో కొన్ని గంటలు నుంచున్న తర్వాత ఆ ప్రవేశం మనకి సిద్ధించిన తర్వాత అక్కడికి తీరా వెళ్ళి స్వామివారిని చూసేటప్పటికి ఒక క్షణం అవుతుంది. అయితే దాంతో తృప్తి కలుగుతాం. ఇది ఇక్కడ మనం అనుసంధించుకుంటే ఈ మంత్రంలో కర్మ అంటే ఇప్పుడు కొండ ఎక్కటం లాంటిది అనుకోండి. ఇది అమృతత్వాన్ని సిద్ధింపదు అని చెప్తే మరి కొండెక్కడం ఎందుకు అనేటువంటి ఆలోచన చేసేటువంటి మహానుభావులు కూడా చాలా మంది ఉన్నారు. అట్లా చేసి కొండ ఎక్కద్దు, కొండ ఎక్కడం దండగా అనేటువంటి విధంగా కొంతమందికి బ్రెయిన్ వాష్ చేసిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇది
చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. ఈ తాత్పర్యం అది కాదు. నువ్వు కర్మ చెయ్యి. ఏమన్నారు? కర్మలు ఎందుకు చేయాలి అని అంటే చిత్తశుద్ధి కోసం. అంటే హృదయంలో పేరుకుపోయినటువంటి అజ్ఞానము అనేటువంటి మలము తొలగాలి. అద్దాన్ని చూసేటప్పుడు ఆ అద్దము శుద్ధిగా ఉండాలి. లేకపోతే మనం ఒక రకంగా ఉంటే అది ఇంకొక రకంగా చూపిస్తుంది. ఆ చిత్తశుద్ధి అనేటువంటి దానిని పోగొట్టుకోవడానికి కర్మలు చేయాల్సిందే అని ఈశావాస్యోపనిషత్తు, కఠోపనిషత్తు మొదలైనటువంటి వాడి కుర్వన్నేవేహ కర్మాణి విషేత్ శతకం సమాహ అని అక్కడ చెప్పారు. ఆ మాటకు ఈ మాటకు భేదం ఉందని అనుకుంటాం మనం. కాదు. అక్కడ ఒక విధంగా చెప్పిన దాన్ని ఇక్కడ ఇంకొక విధంగా చెప్తున్నారు. అంతేగాని విరుద్ధంగా చెప్తున్నారు కాదు. నా కర్మణ నా ప్రజయ, ప్రజ అంటే సంతానం, అంటే గృహస్థ ధర్మము అని దీనికి అర్థం తీసుకోవాలి. కర్మణ అని అంటే బ్రహ్మచర్యాశ్రమంగా సంభావన చేద్దాం. ఆ తర్వాత ప్రజయ అనేది గృహస్థ ధర్మానికి సంకేతంగా తీసుకుందాం. ధనము అనేటువంటిది కామ పురుషార్థానికి, ఆ అర్ధ పురుషార్థానికి సంకేతంగా తీసుకుందాం. ఇవి నా కర్మణ పురుషార్థాలు 4 ఉన్నాయి కదా. ఉమ్, ధర్మ అర్ధ కామములు వాటిని చెప్పారు. ఇవి పురుషార్థములు అని అంటే పురుషుడు సాధింపవలసినది అని చెప్తే వీటిని వదిలిపెట్టేసేయమని చెప్తుంది ఆ మంత్రము. కాకపోతే మనము ఒక భ్రాంతిలో ఉన్నాము, ఇదే సర్వము అనుకొని. కాదు నాయనా, దీనికి వేరే పరమ లక్ష్యం ఒకటి ఉంది అని చెప్పడంలో తాత్పర్యం. గాని ఇవి ఎట్టాగో వద్దన్నారు కాబట్టి డైరెక్ట్ గా మనం సన్యాసానికి వెళదాము, అక్కడ కూర్చుని భగవంతుడితో కలిసిపోతాము, కలిసిపోయాము అని ప్రకటించిన వాడు కూడా ఉన్నారండి. చాలా ఆశ్చర్యకరంగా. నా కర్మణ న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానసు. త్యాగము, త్యాగము అంటే అర్థం ఏమిటంటే మామూలుగా ఏదైనా ఒక వస్తువుని తనది అనుకున్న దాన్ని ఇంకొకళ్ళకి ఇవ్వటం త్యాగం. కానీ ఉపనిషత్తులో త్యాగము అని అంటే సన్యాసమే. సత్, సతి న్యాసం. సతి అంటే సత్ అనేటువంటి పదార్థమునందు పరమాత్మే, దాని దగ్గర తీసుకెళ్లి న్యాసం ఉంచేసేయటం అంటే ఇది నీది కాని నాది కాదు అని చెప్పటం. నమస్కారంలో కూడా అదే అర్థాన్ని సంభావించాం మనం. త్యాగే నైకే అమృతత్వమానసు. అమృతత్వాన్ని పొందారు. పరేణ నాకం నిహితం గుహాయాం. పరేణ, పరము, పరం అంటే పరమేశ్వరుడు. పరేణ నాకం, ఈ అమృతత్వాన్ని స్వర్గం కంటే కూడా పరమైనదిగా, శ్రేష్టమైనదిగా. స్వర్గము ఒక మజిలి. స్వర్గము అనేటువంటిది ఈ మహాయాత్రలో ఒక మజిలి. పాతకాలంలో కాశీ మజిలీ కథలు అని ఉండేవి. మజిలీలు ఒక చోట నుంచి కాశీ వెళ్ళటానికి అక్కడక్కడ ఆగుతూ 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 వెళ్ళేవాళ్ళు. ఒక్కొక్క చోట ఒక్కొక్క విశేషం ఉంటుంది. అలాగే స్వర్గం అనేటువంటిది ఒక మజిలి. అయితే అదే పరమగమ్యం అనుకోకూడదు. పరేణ నాకం నిహితం గుహాయాం. గుహ అంటే హృదయ గుహ, లోపల హృదయంలో ఉండేటువంటి దహరాకాశము అంటారు దాన్ని. దహరం అంటే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి చోటు, దాన్నే గుహ అంటారు. అటువంటి దాంట్లో నిహితం ఉన్నది. బిభ్రాజతు, ఎలా ఉన్నది? దివ్యంగా విశ్వాన్నంతటినీ చూపించేట్టుగా ప్రకాశిస్తూ ఉన్నది. దీని గురించి ఇంకా మనం చెప్పుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఈ మంత్రాన్ని మరికొంత వివరణాత్మకంగా వచ్చే పాఠంలో మనం తెలుసుకుందాం. ఇవాటికి స్వస్తి.
ఉమ్.